ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రికలోంచి మన సంగతులు నేర్చుకుంటున్నాం. ప్రభు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడినట్టుగా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకుని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ కూర్చేలాగు భావించడం నాకు ధర్మమే. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మీకు వందనాలు. ప్రేమించిన దేవ స్తోత్రాలు. మీ ఆత్మ ద్వారా మీ సేవకుని బలపరిచి సంపూర్ణంగా వాక్శక్తినిచ్చి ఆత్మ సహాయం ఇచ్చి మా ప్రభువును కూర్చిన సంగతులతో మమ్మల్ని దర్శించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని కూర్చేలాగా భావించుట నాకు ధర్మమే అన్నాడు. పౌలు గారు సంఘాన్ని గురించి మాట్లాడుతాడు. ఎందుకంటే పౌలు గారు ఏ సంఘంతో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా సంఘం అంటే ఎవరో ఒక అనుభవాన్ని కలిగి ఆయన మాట్లాడుతున్నాడు. సంఘం అంటే ఎవరో పరిశుద్ధులు అనే అనుభవంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసుని అందరి సకల పరిశుద్ధులకు అన్నాడు. అంటే పౌలు గారు సంఘంతో ఎప్పుడు మాట్లాడినా వారు పరిశుద్ధులు, క్రీస్తు యేసునందు వారు పరిశుద్ధులు, వారి పరిశుద్ధతగా క్రీస్తు తండ్రి ఎదుట కనబడుతున్నాడు సదాకాలం అనే అనుభవంలో మాట్లాడుతున్నాడు. కాబట్టే సదాకాలం వారి పరిశుద్ధతగా, మన పరిశుద్ధతగా క్రీస్తు పరలోకంలో తండ్రికి కనబడుతున్నాడు. కాబట్టి క్రీస్తే మన పరిశుద్ధత. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 31లో క్రీస్తే మన పరిశుద్ధత తండ్రి ఎదుట, క్రీస్తే మన నీతి తండ్రి ఎదుట. సో మన పరిశుద్ధతగా, మన నీతిగా తండ్రి ఎదుట మన పక్షంగా కనబడుతున్న యేసు ప్రభు, ఆయనను బట్టి సంఘం ఎవరో ఆయన ఎరిగి మాట్లాడుతున్నాడు. ఎవరో? పౌలు గారు. సంఘమా మీరు పరిశుద్ధులు కాబట్టే మీలో పరిశుద్ధాత్మ నివసిస్తుంది అన్న అనుభవంలో మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతున్న వ్యక్తి కృపను ఎరిగినవాడు. పౌలు ఎవరంటే కృపను సత్యంగా ఎరిగినవాడు మాత్రమే కాదు, కృపా సువార్తను ప్రకటిస్తూ కృపా సత్యాన్ని ప్రకటిస్తూ సంఘము కృపలో నిలిచిండుట అనే సందేశాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక బోధకుడికి ఏమర్థం కావాలి అని అంటే, లేదా ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరో బోధకుడికి అర్థం కావాలా. అర్థం కాకపోతే బోధకుడు వారికి ఏం చెప్పాలో అర్థం కాదు. సంఘం అంటే ఎవరో అర్థం కాకపోతే విశ్వసించిన వాడు దేవుని ఎదుట పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఎందుకంటే క్రీస్తే అతని పక్షంగా పరలోకానికి ప్రవేశించిన క్రీస్తే అతను పరిశుద్ధతగా, అతని నీతిగా పరలోకంలో ఉన్నాడన్న సంగతి ఆ వ్యక్తికి అర్థం కాకపోయినా బోధించే వారికి అర్థం కావాలా. అర్థమైతే వాళ్ళు ఆ సంగతిని సంఘానికి బోధిస్తారు. పౌలుకి ఈ సంగతి తెలుసు కాబట్టే పౌలుకి దేవుడు సంఘానికి ఏ సందేశం ఇవ్వాలో దాన్ని ఇచ్చేసాడు. ఏ సేవకుడికైనా, ఏ బాధ్యత కలిగిన వ్యక్తి అయినా సంఘం అంటే ఏంటి అనే దాని మీద అవగాహన లేకపోతే, సంఘం అంటే ఎవరో తెలియకపోతే సంఘానికి బోధించాల్సిన సంగతులు రావు. అందుకని ఈనాడు చాలామంది సంఘానికి ఏం బోధించాలో తెలియక ఏవేవో బోధిస్తున్నారు, చెప్పినయే చెప్తున్నారు. అవే మాటలు, అవే సంగతులు, ఎక్కడికి వెళ్ళినా అవే.
కానీ పౌలు గారు ఇన్ని పత్రికలు రాశాడు, ఇన్ని సందేశాలు ఇచ్చాడు, ఇన్ని సంఘాలు కట్టాడు. ఆ పత్రికలలో సంగతులు ఈనాటికి చాలామందికి అర్థం కాలేదు. ఈ కృపలో మీరు నాతో పాలివారై ఉన్నాడు అన్నాడు సంఘాన్ని. అంటే సంఘము దేవుని కృపను ఎరిగారనమాట. దేవుని కృపను సత్యంగా గ్రహించారు. ఏంటి అనంటే, విశ్వాస మూలంగా మేము నీతిమంతులం అయ్యాం. యేసు ప్రభునందు విశ్వాస మూలంగా మేము నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, దేవుని కుమారులం అయ్యాం, మాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి సంఘం ఎరిగారు. అది దేవుని కృప. ఇప్పుడు నెక్స్ట్ సంఘం ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు సంఘం వారు సత్క్రియలు చేయగలుగుతున్నారు అన్నాడుగా 3వ వచనంలో. ఈ సత్క్రియ మీలో ఆరంభించిన వాడు. ఎవరైతే దేవుని కృపను సత్యంగా గ్రహిస్తారో, అనగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా వారు ఏమై ఉన్నారో అనే దాన్ని స్పష్టంగా ఎరుగుతారో, దాన్ని మంచి మనస్సాక్షి అన్నాడు. మంచి మనస్సాక్షి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు చదవండి 9వ వచనం, మీరు శ్రేష్ఠ కార్యములను వివేచించగలవారు అవుతారు అని అన్నాడు. మంచి మనస్సాక్షి ఉంటే శ్రేష్ఠ కార్యాలు మనకు తెలియజేస్తాడు. అంటే ఆ శ్రేష్ఠ కార్యాలని ఏమన్నాడంటే, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసునందున్న జీవము అని అన్నాడు. వాగ్దాన జీవం అన్నాడు. ఈ శ్రేష్ఠ కార్యాలంటే ఏంటంటే వాగ్దాన జీవం. జీవం అంటే ఏంటి? కార్యాలు. మన కొరకు ఆయన సిద్ధం చేసిన కార్యాలు, మన కొరకు ఆయన ముగించిన కార్యాలు. దేవుని ప్రేమించే వారికి ఆయన ఏం సిద్ధం చేశాడో, ఒకప్పుడు అవి కంటికి కనబడలే, చెవికి వినబడలే, హృదయానికి గోచరం కాలే. ఇప్పుడు దేవుని కృపను ఎరిగిన మనం, అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ఏంటో మనం ఎరిగితే, ఆ మనస్సాక్షి మనం కలిగి ఉంటే, ఇప్పుడు శ్రేష్ఠ కార్యాలు అనగా క్రీస్తు యేసునందున్న వాగ్దాన జీవం మనకు వెల్లడైతుంది అన్నమాట. సో అందుకనే ఇక్కడ 7వ వచనంలో ఏమన్నాడు, నా బంధకముల యందును నేను సువార్త పక్షమును వాదించుటందును దాన్ని స్థిరపరచుటందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను. అంటే సంఘంలో వారు పౌలు బంధకాల్లో, పౌలు సువార్త పక్షంగా వాదించడంలో, ఆ వాదించిన సంగతులు స్థిరపరిచే విషయంలో వీళ్ళందరూ పాలివారంటే ఏంటి? సువార్త పక్షంగా పోరాడుతున్నారు. అంటే వీళ్ళకి ఎంత గ్రహింపైంది చూడండి దేవుని కృప. ఈనాడు సంఘాలకి గ్రహింపవ్వాలా. ఫిలిప్పు సంఘానికి గ్రహింపైంది. ఫిలిప్పులో ఉన్న సంఘాలకు గ్రహింపైంది దేవుని కృప. కృప గ్రహింపు కాకపోతే మనం మనుషుల ఎదుట, దేవుని ఎదుట సరిగ్గా ఉండలే, మనుషుల ఎదుట కూడా సరిగ్గా ఉండలే. దేవుని తృణీకరిస్తాం, మనుషుల్ని తృణీకరిస్తాం. దేవుని కార్యాలను లెక్కలేనితనంగా చూస్తాం, ప్రజల్ని లెక్కలేనితనంగా చూస్తాం. అసలు సువార్త విషయమైన భారం అనేది ఇంకా అసలే ఉండదు. మన ఇంట్లో వారు ఇంకా నమ్ముకోలేదనే భారం కూడా మనకు అసలే ఉండదు. మన మనసు అంతా ఎంతసేపు చుట్టూ ఉన్న వాటి మీద, లోకంలో మనుషుల్లాగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అసలు మన మనసు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, మనకు రేపు ఏంటి, ఎల్లుండి ఏంటి అనే వాటి మీదకి వెళ్ళక్కర్లేని ఒక లైఫ్. అదే క్రీస్తు యేసునందున్న వాగ్దాన జీవం అన్నాడు. వాగ్దాన జీవం అంటే దాని అర్థం ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం క్రీస్తు యేసునందు ప్రతి వాగ్దానము దేవుడు మన కొరకు నెరవేర్చాడు. వాటిని ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో అవన్నీ అమూల్యములు అత్యధికములు అన్నాడు. దేవుని వాగ్దానాలు ఎన్నున్నాయో అన్నీ కూడా అమూల్యములు అత్యధికములు. ఆ అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలన్నీ యేసు ప్రభువుని నీ కొరకు అప్పగించినప్పుడే అవి ఆయన చక్కగా తన బలంతో, తన జ్ఞానంతో ఆయన గంభీరంగా వాటిని ముగించాడు.
అవన్నీ ముగించబడి క్రీస్తులో భద్రం చేయబడింది మన జీవం. అందుకని దాన్ని ఏమన్నాడు, ఇప్పుడు క్రైస్తవ్యం యొక్క నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఫస్ట్ లెవెల్ నమ్మటం. నమ్మితే పరిశుద్ధులం, నీతిమంతులం, దేవుని కుమారులు, క్రీస్తుతో పరలోకంలో ఉన్నాం. ఇది ఫస్ట్ లెవెల్. నమ్మినప్పుడే ఆయనతో చనిపోయాం, పాప విషయంలో చనిపోయాం, పాప విముక్తులు. ఆయనతో లేచాం, నీతిమంతులు. ఆయనతో పరలోకంలో కూర్చున్నాం, ఆయన తోడి వారసులం. వారసులం కాబట్టి వారసత్వం అనుభవించడానికి శ్రేష్ఠ కార్యాలు వివేచించాలా. శ్రేష్ఠ కార్యాలు అంటే ఏంటి? క్రీస్తులో ఉన్న వాగ్దాన జీవం, అనగా నెరవేర్చబడిన వాగ్దానాలు. అవన్నీ వివేచించాలి. అవి వివేచించాలంటే వాగ్దానపు ఆత్మ మనకి కావాలా. కాబట్టి యేసుప్రభు నుండి విశ్వాసం ఉంచినప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనల్ని ముద్రించాడు. ఎఫెసీ 1:13. వాగ్దానం ఆత్మచేత ఎందుకు ముద్రించాడు? వాగ్దాన జీవాన్ని, అనగా ఆ నెరవేర్చబడిన క్రీస్తులో నెరవేర్చబడిన వాగ్దానాలని, ఆ అమూల్యములు అత్యధికములైన ఆ వాగ్దానాలని, క్రీస్తు యేసునందు నిశ్చయములై ఉన్న వాగ్దానాలని, అంటే ముగించబడిన వాగ్దానాలని, ఆమేన్ అంటే చాలు వాటిని అనుభవించే ఆ గొప్ప వాగ్దానాలని, ఆ శ్రేష్ఠ కార్యాలను మనకు తెలియచేయటానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. సో అందుకని ఇప్పుడు ఆత్మ ద్వారా మనం జీవిస్తున్నప్పుడు ఆత్మ మనల్ని ఆ జీవంలోనికి నడిపిస్తాడు. ఏ జీవం అని అంటే, క్రీస్తు తన జ్ఞానంతో ఎంత గొప్పగా మన కార్యాలు ముగించాడో ఆ కార్యాలు మనం వివేచిస్తాం. నా ప్రభు ఎంత ఘనంగా ఈ కార్యాలు ముగించినప్పుడు నేను ఎందుకు బాధపడాలా, నేను ఎందుకు చింతపడాలా అని అనుకొని అప్పుడు ధైర్యంగా జీవిస్తాం. అందుకని ప్రభు పాదాల చెంత కూర్చున్నప్పుడల్లా మనకు ధైర్యాన్ని ఇచ్చే సందేశం వస్తుంది, బలపరిచే సందేశం వస్తుంది, మనల్ని తల ఎత్తుకునేలాగా చేసే సందేశం వస్తుంది. అందుకని క్రైస్తవ్యం అంటే ఏంటంటే, సందేశంలో నుంచి సంగతుల్లోకి వెళ్తాం. సంగతులను బట్టి సందేశం కాదు. ఇప్పుడు సందేశాలు ఏంటి చెప్పండి? ఎక్కడో ఏదో ఒక సంభవం జరిగితే దాన్ని పట్టుకొని సందేశాలు మొదలు పెడుతున్నారు చాలామంది. మీరు చూడండి, టీవీల్లో సందేశాలు చెప్పేవాళ్ళు. ఎక్కడో కుర్రోడు యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు, దాని మీద సందేశం. ఎక్కడో ఒక అమ్మాయి మానభంగానికో దేనికో గురైంది, దాని మీద సందేశం. అసలు అవి మన సందేశాలా? ప్రభు ఏంటి తెలుసా? ప్రభువేమో మనందరి జీవితం ఒక భద్రతతో, ఒక క్షేమంతో, ఒక గౌరవంతో మనం బతకడానికి కావలసిన ప్రతి వాగ్దానం ఈ జీవంలో, ఈ లోకంలో బ్రతుకుతున్న దినాలన్నింటిలో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి వాటన్నిటి నుంచి భద్రపరచబడటానికి ఆ వాగ్దాన జీవాన్ని క్రీస్తుగా భద్రం చేశాడు. మన వాగ్దాన జీవమైన క్రీస్తులో మన వాగ్దానాన్ని నెరవేర్చబడ్డాయి. ఆ నెరవేర్చబడిన సంగతులు వినిపించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, వాగ్దానపాత్మ. వాగ్దానపాత్మ మనల్ని నడిపిస్తే ఆయన జీవంలో నడిపిస్తాడు. అందుకనే మనలో ఉన్న వాగ్దానపాత్మ నమ్మినప్పుడు వచ్చాడు, ఆయన పేరు వాగ్దానపాత్మ. ఇప్పుడు నమ్మిన మనం ప్రభువుని గురించి నేర్చుకుంటుంటే వాగ్దానపాత్మ జీవమిచ్చాత్మగా మారి జీవంలో ఉన్న వాగ్దానాలన్నీ మనం తెలియజేస్తాడు. అప్పుడు అసలు మన భవిష్యత్తు ఎంత బాగా ఆయన డిజైన్ చేశాడు అనేది ముందే వింటాం, ధైర్యంగా బ్రతుకుతాం. అంతేగాని మనకు సిద్ధం చేసిన ఆ గొప్ప జీవాన్ని విని ఆ జీవంలోనికి ఆ భద్రత, ఆ కాపుదల, ఆ సమృద్ధి, ఆ క్షేమము కలిగిన ఆయన సిద్ధం చేసిన జీవంలోకి మనం అందరం ఎంటర్ అవ్వాలి. అలా ఎంటర్ అవ్వాలంటే ముందు సందేశం రావాలి, శ్రేష్ఠ కార్యాలు వివేచించగలిగే సందేశం మనకు రావాలి ఆత్మ ద్వారా. సందేశంలో నుంచి ఆ సంగతిలోకి మనం వెళ్ళాలి. ఇదేమో క్రైస్తవ్యం. కానీ ఇప్పుడు ఏం చేశారు సేవకులందరూ? మీరు చూడండి, అందరూ ఏంటంటే ఎక్కడో జరిగిన ఒక బ్యాడ్ ఈవెంట్ మీద సందేశం మొదలుపెట్టారు. ఆ ఈవెంట్స్ మన సందేశం కాదు, బ్యాడ్ ఈవెంట్స్ మన సందేశం కాదు, అసలు అవి మనకి సిద్ధం చేయబడినవి కాదు. ఎక్కడో ఒకటి జరిగితే దాన్ని పట్టుకుని ఒక వాక్యం చెప్పేయడం. ఎక్కడో ఒక అబ్బాయి తాగేసి యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఆ అబ్బాయిని బేస్ చేసుకుని వాక్యం, ఇదా కాదు. అసలు నీ భవిష్యత్తును ఆయన ఎంత బాగా డిజైన్ చేశాడో, హౌ సెక్యూర్డ్ ఇట్ ఈస్, హౌ హోల్నెస్ ఇన్ దట్ లైఫ్. ఆ జీవంలో ఎంత సంపూర్ణత ఉందో, అదెంత సెక్యూరో, అదెంత అబండెన్సో, అదెంత సమృద్ధో నువ్వు తెలుసుకుంటూ ఆ సంగతులను బట్టి నువ్వు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ సాగిపోవటానికి అంత గొప్ప జీవం. అసలు లోకంలో నీ చుట్టూ ఉన్న వారికి నీకు కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళలాగా మనం అయిపోతాం అనుకోవద్దు, వాళ్ళలాగా మనం ఎప్పటికీ అవ్వకూడదనేది ఈ జీవం. అందుకని క్రైస్తవం యొక్క నెక్స్ట్ లెవెల్ చెప్పటం రాక అందరూ అక్కడక్కడే తిరుగుతున్నారు. నెక్స్ట్ లెవెల్ ఏంటి?
మనలో ఉన్న వాగ్దానపు ఆత్మ ద్వారా క్రీస్తులో ఉన్న వాగ్దాన జీవాన్ని ఎరుగుతూ వివేచిస్తూ జీవించటం. సంఘం, ఫిలిప్పు సంఘం వారికి నెక్స్ట్ లెవెల్ లైఫ్. మీరు అనుకుంటే మీకు ఇంకో సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనిక సంఘం వారు కూడా నెక్స్ట్ లైఫ్ దాని మీద మనసు పెట్టారు. ఆల్రెడీ యేసుప్రభునందు విశ్వాసం ఉంచాం, పరిశుద్ధులం, పరలోకంలో తండ్రి ఎదుట ఉన్న క్రీస్తే, పరలోకంలో మా తండ్రి ఎదుట మన పరిశుద్ధత, మన నీతి, ఆయనను బట్టి తండ్రి ఎదుట మనం కూర్చోబెట్టబడ్డాం. క్రీస్తును బట్టి మనం కుమారులు, వారసులం కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు వాగ్దానపాత్మగా. వాగ్దానపాత్మ మనం వారసులమని చెప్తున్నాడు. మనం దాన్ని నమ్మితే వాగ్దానపాత్మ జీవమిచ్చాత్మగా క్రీస్తులో ఉన్న వాగ్దాన జీవం అనగా నెరవేర్చబడిన వాగ్దానాలు, నీ గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి నెరవేర్చబడిన వాగ్దానాలు అన్నిటి యొక్క సారం నీ దగ్గరకు వస్తుంది. అవన్నీ విప్పుతాడు. ఆ విప్పబడిన సంగతులతో నువ్వు సాగుతావు, గొప్ప జీవాన్ని అనుభవిస్తావు. అందుకనే ఇక్కడ ఆ ఫిలిప్పి వారు ఈ సంగతులు నెక్స్ట్ లెవెల్ లైఫ్లో ఉన్నారు కాబట్టి ఈ కార్యాలన్నీ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఇలా చెప్పండి, అసలు ఫస్ట్ లెవెలే చాలామందికి పునాది సరిగ్గా పడలా క్రిస్టియానిటీలో. యేసుప్రభుని నమ్ముకున్న నేను నీతిమంతుడిని, పవిత్రుడిని, నీతిమంతురాల్ని, పవిత్రురాల్ని, క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టబడ్డాను, ఆల్రెడీ పరలోకంలో కూర్చున్నాను. ఇక పరలోకం కోసం కాదు, పరలోకము నుండి జీవించుట అనే సంగతి క్రైస్తవ్యానికి అర్థం కాదు. ఆ ఫస్ట్ బేసే అర్థం కాకపోతే నెక్స్ట్ లెవెల్కి ఏం వెళ్తారు? జీవించడం అనే దానికి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి లోకంలో మిగిలిన వారందరికీ ఏం జరుగుద్దో అది మాకు జరిగిపోతున్న భయాల్లో ప్రభువుని నేర్చుకోవట్లేదు. నిజంగా వారు వేటి విషయంలో భయపడుతున్నారు, అవన్నీ వారికి సంభవిస్తున్నాయి. అసలు అవి మనకు సంభవించవలసినవి కాదు, ఇవి మీకు సంభవించకూడదని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు పౌలు. లోకంలో ప్రజలందరికీ కలిగే శిక్షావిధి మీకు కలగకూడదు, అవి మీకు సంభవించకూడదు. లోకంలో ప్రజలు వేరు, మీరు వేరు అని చెప్తున్నాడు. కానీ చాలామందికి అర్థం కావట్లా. సో అందుకనే నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలాగ భావించడం నాకు ధర్మమే అన్నాడు. కృప అర్థం కావాలి మీకు. ఈ కృపలో వారు నాతో పాలువారు అన్నాడు పౌలు. అంటే వారికి కృప అర్థమైంది కాబట్టి కృపను బోధిస్తున్న పౌలుతో పాలువారు ఉన్నారు. వారికి డౌట్ లేదు, యేసుప్రభుని విశ్వసించిన వారి లైఫ్ మీద వారికి డౌట్ లేదు, వారికి కృప అర్థమైంది. మీకు కృప అర్థమైందా? యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన మీరు ఎవరో మీకు అర్థమైందా? అది మీ ఫస్ట్ లెవెల్. యేసుప్రభునందు విశ్వాసం ఉంచి నేను దేవుని ఎదుట నీతిమంతుణ్ణి, పవిత్రుణ్ణి, క్రీస్తే నా నీతి, తండ్రి ఎదుట ఉన్న క్రీస్తే నా నీతి, నా పరిశుద్ధత, ఆయన బట్టి నేను దేవుని కుమారుణ్ణి, వాగ్దాన పాత్మ నాలో ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తులో ఉన్న వాగ్దాన జీవాన్ని నేను అనుభవించటానికి అని మీరు ఎరిగితే మీలో ఉన్న వాగ్దానపు ఆత్మ జీవమిచ్చు ఆత్మగా సంగతులన్నీ మీకు తెలియజేస్తాడు. కృపను ఎరిగితే ఇప్పుడు సంగతులు పట్టుకుంటారు, సంగతుల కోసం సేవకుడు చుట్టూ తిరుగుతారు. కృపను ఎరక్కపోతే నెక్స్ట్ లెవెల్ లైఫ్ లేదనుకుంటే క్రైస్తవ్యంలో సేవకుడు మనకు అక్కర్లేదు, సంఘం మనకు అక్కర్లేదు అనుకుంటారు. అందుకని ఇప్పుడు ఈనాడు సంఘాలు ఎందుకు నిర్లక్ష్యం చేయబడినాయి, సేవకుడు ఎందుకు నిర్లక్ష్యం చేయబడ్డాడంటే సేవకుడికి సంగతి తెలియదు, సేవకుడికి కూడా ఏం తెలియదు. యేసుప్రభుని నమ్మిన వారు సదాకాలానికి నీతిమంతులు, పవిత్రులుగా తీర్చబడ్డారు, వారు ఎన్నటికీ పాపులు కారు. అందుకనే పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయబడిన ఆత్మగా వారిలో ఎల్లప్పుడూ నివసించడానికి వచ్చాడన్న సంగతి సేవకుడికి తెలియదు. సేవకుడు వాళ్ళకే చెప్పట్లే. కాబట్టి సేవకుడు చెడిపోయాడు, ప్రజలు చెడిపోయారు. సమూయేలు మొదటి గ్రంథంలో సేవకుడు గుడ్డోడైపోయాడు, ప్రజలందరికీ దర్శనం లేదు. సేవకుడు మందుడైపోయాడు, ప్రజలందరూ మందులైపోయారు. అక్కడ అపజయాలు. ఫిలిప్పీల చేతిలో ఓడిపోయిన ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు అంటే దేవుని జనులు. ఇప్పుడు మనం దేవుని కుమారులం. అసలు వాళ్ళు ఓడిపోయారులే, మనం ఓడిపోవచ్చా? అందుకని ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి అని అన్నాడు. మనం జయించడానికే తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ ప్రభువా, నేను ఆల్రెడీ పరలోకంలో కూర్చున్నాను, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి నేను
అందుకునే నువ్వు నాలో ఉన్నావు. క్రీస్తులో ఉన్న వాగ్దాన జీవాన్ని అనగా ఆ నెరవేర్చబడిన వాగ్దానాలను, ఆ శ్రేష్ఠ కార్యాలను నాకు వివరించు, ఆ శ్రేష్ఠ కార్యాల్లోకి నన్ను నడిపించు అని అడగండి. ఈ జీవం ఉందని తెలిస్తే ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధుల్లాగా మీరు కూడా ఆల్రెడీ క్రీస్తుతో పరలోకంలో కూర్చొని, ఇక పరలోకం గురించి కదా నా టెన్షను, అసలు క్రీస్తులో ఉన్న జీవం కొరకని ఆ జీవం మనం ఎవరమో స్పష్టంగా ఎరిగిన ఈ సేవకుడే ఇవ్వగలడని పౌలుని వెంబడించారు. యేసు ప్రభుని విశ్వసించిన మీరెవరో, మీ స్థితి ఏంటో, మీరు ఎక్కడున్నారో ఆ సంగతి ఎరిగిన సేవకుడే జీవాన్ని ఇవ్వగలడు, ఆయన్ని వెంబడించాలా. అందుకని పౌలుని వెంబడించారు వారంతా. పౌలే ఆ జీవాన్ని గురించి చెప్పగలడు. ఎందుకు? పౌలుకి ఏం తెలుసు? యేసు ప్రభుని విశ్వసించిన వారు పరిశుద్ధులని తెలుసు, నీతిమంతులని తెలుసు, సదాకాలానికి వారిలో సదాకాలం పరిశుద్ధాత్మ నివసించుతున్నాడని తెలుసు, వారు క్రీస్తు తోడి వారసులని తెలుసు, వారసులకు వారసత్వం సంగతులు వివరించాలని తెలుసు. కాబట్టి పౌలుని అంటిపెట్టుకున్నారు. నాతో కూడా పాలివారు ఈ కృపలో అన్నాడు. అర్థమైంది మీకు సంగతి? 1-2 సార్లు వినండి ఈ సందేశం, మీకు అర్థమైంది ఖచ్చితంగా. మీరు నాకు ఫోన్ చేస్తారు, అడుగుతారు. ఇందులో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కదా, ఇందులో నెంబర్ ఉంటుంది. మీరు నన్ను అడుగుతారు. అప్పుడు ఇంకా మీకు ఇంకా ఆసక్తి కలిగిన మీకు ఇంకా తేటగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దేవుడి సంగతులు మీ అందరికీ గ్రహింపులోకి తెచ్చును గాక. 1-2 సార్లు వినండి. గొప్పగా ప్రభు మీతో మాట్లాడతాడు. క్రీస్తులో ఉన్న వాగ్దాన జీవాన్ని మీరు, నేను, మనందరం అనుభవించడం కొరకే, ఆ జీవానికి అర్హులుగా చేయటం కొరకే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనందరినీ దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని, క్రీస్తు ఎంత పవిత్రుడో మనల్ని అంత పవిత్రులుగా, ఆయన ఎంత నీతిమంతుడో మనల్ని అంత నీతిమంతులుగా, ఆయనలాగా కుమారులు, ఆయన వలె కుమారులుగా, ఆయన తోడి వారసులుగా మనల్ని అంగీకరించి ఆత్మనిచ్చింది. ఎందుకు తెలుసా? జీవాన్ని అనుభవించడానికి. ఆత్మ ద్వారా జీవాన్ని అనుభవించడం క్రిస్టియానిటీలో నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ లెవెల్ ఏంటి? నమ్మినప్పుడు అక్కడ కూర్చున్నాం. ఆత్మ ద్వారా జీవాన్ని అనుభవించుట జీవిస్తున్న దినాలన్నింటిలో జరగాల్సింది. ఇది ప్రాముఖ్యం. ఈ నెక్స్ట్ లెవెల్లోకి రావాలా? ఈ నెక్స్ట్ లెవెల్లో లైఫ్ని మనం ఎంజాయ్ చేయడానికే ఫస్ట్ లెవెల్లో మనల్ని ఆయన క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టాడు. దేవుడి సంగతులు మీకు సంపూర్ణంగా గ్రహింపునిచ్చునుగాక. దేవుడి మాటలు మనందరూ వినుకులు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, కృపగల మా నాయన మీకు వందనాలు. చాలా సంఘాల్లో చాలా సేవకులు మరి తెలియక సంభవాలను బట్టి సందేశాలు చెప్తూ ప్రజలను పాడు చేస్తున్నారు. కాదు, క్రైస్తవ్యం అంటే సందేశంలో నుంచి సిద్ధం చేయబడిన సంభవాలు, సంగతులు, జీవం, క్రీస్తులో ఉన్న వాగ్దాన జీవం, నెరవేర్చబడిన వాగ్దానాలు. ఆ జీవం కొరకే యేసు ప్రభుని విశ్వసించిన వెంటనే మమ్మల్ని సదాకాలానికి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, కుమారులుగా తీర్చి పరలోకంలో కూర్చోబెట్టి క్రీస్తుతో వారసులుగా చేశారు. ఆ వారసత్వంగా అనుభవించవలసిన క్రీస్తులో ఉన్న జీవాన్ని అనుభవించడానికి పరిశుద్ధాత్మని ఇచ్చారు. ఇది ఎరిగి జీవించుట అనే అనుభవంలో ప్రియులందరూ ఉండటానికి మీ కృపను కుమరించమని, ఈ సంగతులు ప్రియులందరికీ గ్రహింపవునట్లుగా జ్ఞానము ప్రత్యక్షత గల మనసు మా ప్రియులందరికీ దయచేయమని, దీవించమని యేసు ప్రభు పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు బాగుగా దీవించును గాక. మీకు కలిగిన సమస్తాన్ని ప్రభు దీవించును గాక. ఈ సంగతులు మీ అందరికీ ప్రభు తేటగా అర్థమైనట్లు చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.